ఇవాళ మేము బస్సు అయితే వస్తున్నామని చెప్తాను ఆయనే ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసిన యాదన్న విజయోత్సవానికి అన్నగారు జెండాలు కూడా ఈరోజు తన వంతు సాయంగా 30 సంవత్సరాల్లో ఎంఆర్పిఎస్ కీలకంగా పనిచేసిన మన యాదన్న గారు ఈరోజు కూడా విజయోత్సవ ర్యాలీ కోసం జెండాలు ఆయన ప్రయత్నంలో చేస్తూ ఎవరిని పట్టించుకోకుండా అని మేడి పాపన్ అంటే నా ప్రాణం అని చెప్పేసి అన్నగారు చూడండి జెండా కార్యక్రమాలు కూడా కట్టెలు బాగుతుంటారు అంటే ఎంత గ్రేట్ అన్నగారు. మరి 30 సంవత్సరాల నుంచి మీరు ఏమేమి చేశారన్న యాదన్న గారు? ఎట్లా నడిచింది ఉద్యమం? బాగానే నడిచింది. పేదలకు మంచిగా చేసినాం అన్న. వెళ్ళినాం ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినాం అన్న. అందరికి ఫోన్ చేసి అందరికి ఇట్లుంది అట్లుంది అని చెప్పగలిగినాం. అందరూ పని చేసుకుంటారు. ఎవరు టైం ఇస్తలేదు కొంచెం అంత కూడా అందరికి అది కాదు. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మాదే దండోరా ఎంఆర్పిఎస్ ఒక ఎస్బిసిడి వర్గీకరణ కూడా ఈరోజు బిల్ పాస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలో ఫిర్జాదిగూడలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డు అథారిటీస్ వాళ్ళని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ సంఘటనలో 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రాణాలు పోయినాయి అక్కడ. కానీ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని మేము తెలియజేస్తూ మేము యూత్ ఫోర్స్ నుంచి మేము ఇక్కడ మానవ హక్కుల కమిషన్కు లెటర్ ఇవ్వడం జరిగింది.